తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి పెట్టి క్వార్టర్లీ పరీక్షల మార్కుల ఆధారంగా ఉత్తీర్ణత శాతం మెరుగుపడేలా కళాశాలల ప్రిన్సిపాళ్లు తగు చర్యలు చేపట్టాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో క్వార్టర్లీ పరీక్షల ఉత్తీర్ణత శాతం ఆపార్ నమోదు ప్రక్రియలపై కలెక్టర్ షణ్మోహన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యా బోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంటర్మీడియట్ క్వార్టర్లీ పరీక్షల ఫలితాల ఆధారంగా చేసుకుని పబ్లిక్ పరీక్షల్లో మరింత ఎక్కువ ఉత్తీర్ణ శాతం సాధించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు 6 బృందాలుగా విడిపోయి 2 రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒక టీం హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో గాలిస్తుండగా మరో టీం తమిళనాడులోని కోయంబత్తూరులో గాలిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ సంచలన వీడియో విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వాళ్ల మీద కూడా కేసులు పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. పోలీసులకు మర్డర్లు, అత్యాచారాలు చేసిన నిందితులపై లేని శ్రద్ధ ఏడాది క్రితం పెట్టిన ఓ ట్వీట్పై ఎందుకని ప్రశ్నించారు. సోషల్ మీడియా ఉన్నది ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవడానికని, ఇలా కేసులు ఎంతమందిపై పెడతారంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. నేను ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే, 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే, మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిని మీరు అక్కడ నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగా తెలియదు. ఎందుకంటే దే డిడ్ంట్ సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్. మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం, అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు. బట్ ఇందాక నేను చెప్పిన కారణాల మూలన కోఇన్సిడెంటల్ గా వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు, అది ఇది అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్, నా వర్క్ వేస్ట్, నా వర్క్ ప్రెషర్ ఉన్న దాని మూలన I wanted to take the assistance of the judiciary because that is the final say in a democratic system కాబట్టి. సో అది దానికోసం this is what happened. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు, లేకపోతే ఒక మీమ్, ఒక కార్టూన్, ఒక జోకో, లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్, దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్ గా తీసుకుంటే 100 కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి 50 lakhs మీద కేసులు పెట్టాలి. ఆ ప్రకారం అయితే సోషల్ మీడియాలో ట్వీట్స్, మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 year తర్వాత, నేను అప్పుడు చూశాను కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టాము, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుందా అలాంటి కేసులు పెట్టడానికి?
ఓకే, బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి. ఐ అండర్స్టాండ్, నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్గా తీసుకుంటే, ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అన్ని సీరియస్గా తీసుకుంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటుంది. సో బేసిక్లీ ఐ ఫెల్ట్ దర్ ఇస్ అ నీడ్ ఫర్ మీ టు టెల్ కన్సర్న్ పీపుల్. ఇప్పుడు నేను పారిపోయానా, దాక్కుని ఏడుస్తున్నానా, భయపడి ఉనికిపోతున్నా, వాట్ అది ఓకే. ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా ఒక్క ప్రాబ్లం కాదు. దట్ ఈస్ వాట్ ఐ విల్ రిక్వెస్ట్ everyone to understand, including if at all ఎవరన్నా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరన్నా ఉన్నారని నేను చెప్పట్లేదు. ఐ డోంట్ జంప్ ద గన్, బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ టు. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వేరే గ్రామంలో ఉన్న భర్త తన భార్య హైమావతికి పలుమార్లు ఫోన్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వాళ్లకు ఫోన్ చేశాడు. వారి ఇంటికి తాళం ఉందని అతనికి చెప్పారు. వెంటనే బంధువులను విచారించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టారు. తీరా చూస్తే హైమావతి కత్తిపోటు గురైందని తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. ప్రశాంతి హిల్స్లోని పింగిలి అపార్ట్మెంట్లో ఉండే ఓ కుటుంబం నిన్న రాత్రి ఫంక్షన్కి వెళ్లారు. ఫంక్షన్ పూర్తయి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో పెట్టిన 15 లక్షల నగదు, 12 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారని యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఆలయ అర్చకులు. కాకినాడ జిల్లా రమణయ్యపేటలో రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే పంతో నానాజీ. మాజీ సీఎం జగన్పై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శల దాడి. రాష్ట్రంలోని అవినీతిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని వ్యాఖ్య. ప్రకాశం జిల్లా టంగుటూరులో మహిళ దారుణ హత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.